హాయ్ అండి. షుగర్ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చెరుకు నుంచి షుగర్ని తయారు చేస్తారని మనందరికీ తెలుసు. అయితే ఆ షుగర్ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ముందుగా హార్వెస్టింగ్ నుంచి చూద్దాం. హార్వెస్టింగ్ అంటే పంట నుంచి చెరుకుని కోయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. ఇప్పుడు క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ గురించి చూద్దాం. హార్వెస్టింగ్ చేసిన చెరుకుని డస్ట్ లేకుండా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన చెరుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు. ఇప్పుడు జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ గురించి చూద్దాం. ఈ జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చెరుకు నుంచి పెద్ద పెద్ద రోలర్ సహాయంతో జ్యూస్ని సేకరిస్తారు. అయితే ఈ మిగిలిపోయిన వేస్టేజ్ని మాత్రం కొంచెం డ్రై చేసి ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు జ్యూస్ క్లారిఫికేషన్ గురించి చూద్దాం. జ్యూస్ క్లారిఫికేషన్ అంటే మనం ఎక్స్ట్రాక్షన్ చేసిన జ్యూస్లో ఫైబర్ ఇంకా ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటుంది. దానిని తీసేయడాన్ని జ్యూస్ క్లారిఫికేషన్ అంటారు. అయితే ఈ జ్యూస్ క్లారిఫికేషన్ కోసం 65 to 75 degrees టెంపరేచర్ని మెయింటైన్ చేస్తారు. జ్యూస్ని హీట్ చేసినప్పుడు జ్యూస్లో ఉండే ఇంప్యూరిటీస్ ఇంకా మైక్రోబ్స్ అనేవి జ్యూస్ మీద ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఆ లేయర్ని కూడా సపరేట్ చేస్తారు. ఈ క్లారిఫికేషన్ అనేది 3 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే లైమ్ క్లారిఫికేషన్. జ్యూస్ని హీట్ చేసేటప్పుడే లైమ్ని యాడ్ చేసి క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కార్బొనేషన్ ప్రాసెస్. కార్బొనేషన్ ప్రాసెస్ అంటే లైమ్తో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని యాడ్ చేసి ప్రాసెస్ చేస్తారు. అయితే దీనివల్ల హై ప్యూరిటీ షుగర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు సల్ఫిటేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. సల్ఫిటేషన్ ప్రాసెస్ అంటే లైమ్తో సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని యాడ్ చేసి ప్రాసెస్ చేస్తారు. ఇలా యాడ్ చేయడం వల్ల వైట్ షుగర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ ఎవాపరేషన్ గురించి చూద్దాం. మనం కలెక్ట్ చేసిన జ్యూస్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని రిమూవ్ చేయడానికి 100 degrees టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తారు. ఈ వాటర్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత థిక్ సిరప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ థిక్ సిరప్ని కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ అంటాము. ఇప్పుడు క్రిస్టలైజేషన్ గురించి చూద్దాం. ఈ సిరప్ని ఫర్దర్గా వాక్యూమ్ ప్యాన్స్ మీద బాయిల్ చేస్తారు. తర్వాత ఈ షుగర్ సిరప్లో షుగర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీనినే మ్యాసెక్యూట్ అంటాము. ఇప్పుడు సెంట్రిఫ్యూగేషన్ గురించి చూద్దాం. సెంట్రిఫ్యూగేషన్లో మ్యాసెక్యూట్ని స్పన్ చేస్తారు. ఇది షుగర్ క్రిస్టల్స్ని సపరేట్ చేస్తుంది. ఇంకా థిక్ సిరప్ లిక్విడ్ని కూడా సపరేట్ చేస్తుంది. ఈ థిక్ సిరప్ని మొలాసెస్ అంటారు. ఈ థిక్ సిరప్ని యానిమల్ ఫీడ్కి ఇంకా ఆల్కహాల్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు డ్రైయింగ్ అండ్ కూలింగ్ గురించి చూద్దాం. ఈ డ్రైయింగ్ ఎందుకంటే సెంట్రిఫ్యూజ్ నుంచి వచ్చిన షుగర్ తేమతో ఉంటుంది కాబట్టి ఆ తేమను హాట్ ఎయిర్ని యూజ్ చేసి డ్రై చేస్తారు. ఇప్పుడు గ్రేడింగ్ ఇంకా ప్యాకేజింగ్ అని చూద్దాం. షుగర్ గ్రేడింగ్ అనేది షుగర్ సైజ్ ఇంకా క్వాలిటీని బట్టి గ్రేడ్ చేసి వాటిని ప్యాక్ చేస్తారు. ఇలా మన దగ్గరికి అనేది షుగర్ రావడం జరుగుతుంది. ఫైనల్గా ఒక విషయం, ఇంత ప్రాసెసింగ్ చేసిన షుగర్లో ఎలాంటి న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. ఇంకా ఈ షుగర్ని తినడం వల్ల మనమే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరే ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఎన్ని రకాల షుగర్స్ ఉన్నాయో క్లియర్గా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.